హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 7th క్లాస్కి సంబంధించి 12th లెసన్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మనం 11th వరకు పార్ట్ 1 సెమిస్టర్ 1 బుక్ చూసాం కదా. ఇప్పుడు సెమిస్టర్ 2 బుక్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లోకి చూద్దాము. నెక్స్ట్ ఈ కథలన్నీ క్రీస్తు శకం 1000 నుండి 1350 కాలానికి చెందినది. అలాగే వరంగల్లోని కాకతీయుల రాజ్య స్థాపన చేశారు. ఎవరు ఏ విధంగా చేశారు అనేది చూద్దాము. కాకతీయ రాజులలో ముఖ్యులు ఎవరు? రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. రెండో ప్రోలరాజు ఇయర్ చూద్దాము. 1116 నుంచి 1157 వరకు ఆయన పరిపాలించారు. తర్వాత రుద్రదేవుడు వచ్చేసి 1158 టు 1195. నెక్స్ట్ గణపతి దేవుడు 1192 నుంచి 1262 వరకు పరిపాలించారు. తర్వాత రుద్రమదేవి వచ్చేసి 1262 నుండి 1289 వరకు పరిపాలించింది. తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు వచ్చేసి 1289 టు 1323 వరకు పరిపాలించింది. నెక్స్ట్ చూద్దాము కాకతీయుల గురించి. కాకతీయుల వంశం మూల పురుషుడు ఎవరు? దూర్జయ్య. నెక్స్ట్ శాసనాలు చూద్దాము. బయ్యారం చెరువు శాసనం ఎవరు అంటే గణపతి దేవి చెల్లెలు అయిన మైలాలం వేయించింది. బయ్యారం చెరువు శాసనంని ఎవరు వేయించారు? గణపతి దేవుని చెల్లెలు అయిన మైలాలం వేయించింది. నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం వచ్చేసి గణపతి దేవుడు వేయించారు శాసనాలు. దీనిలో విదేశీ వాణిజ్యం గురించి, ఖండాంతర వ్యాపారం చేసే వర్తకులకు రక్షణ కల్పిస్తున్నట్లు ప్రస్తావించబడినది. మోటుపల్లి అభయ శాసనంలో గణపతి దేవుడు ఏం వేయించాడో దీనిలో విదేశీ వాణిజ్యం గురించి, ఖండాంతర వాణిజ్య వ్యాపారము చేసే వర్తకులకి రక్షణ కల్పిస్తున్నట్లు ప్రస్తావించబడినది. ఒకవేళ మోటుపల్లి అభయ శాసనం వచ్చి కాకతీయుల రేవు పట్టణం. కాకతీయుల రేవు పట్టణం ఏంటి? మోటుపల్లి అభయ శాసనం. అలాగే 1000 స్తంభాల గుడి శాసనం, పిల్లల మర్రి, నాగులపాడు, కొండపర్తి, బుల్పూర్ శాసనాలను ఉన్నాయి. అలాగే కాకతీయుల కాలంలో శాసనములు తెలుగు భాషలో వేయించారు. వీరు తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యత వలన వీరిని ఆంధ్ర రాజులు అని అంటారు. కాకతీయులను ఏమని అంటారు? ఆంధ్ర రాజులు. ఎందుకంటే వారు శాసనాలను తెలుగులో వేయించారు. వీళ్ళకు తెలుగులో ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి వీరిని ఆంధ్ర రాజులు అని అంటారు. వీరు తెలుగు భాష మాట్లాడే కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను గొడుగు క్రిందకు తీసుకువచ్చారు. నెక్స్ట్ కోస్తా, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాలను ఒకే దగ్గర వచ్చేలాగా ఒకే క్రిందికి తీసుకొని వచ్చారు. అంటే ఒకే గొడుగు కిందకు తీసుకొని వచ్చారు. అలాగే వీరి గ్రంథాలు చూద్దాము. నెక్స్ట్ వీనుకొండ వల్లభాచార్య ఏమంటే క్రీడాభిరామం గ్రంథాలు తెలుగులో. నెక్స్ట్ ఏకాంబ్రనాథుడు వచ్చేసి ప్రతాపరుద్ర చరిత్ర రచించాడు. నెక్స్ట్ పాల్కురి సోమనాథుడు వచ్చేసి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. బద్దెన వచ్చేసి సుమతి శతకం, నీతి శాస్త్ర ముక్తావళి. మల్లికార్జున పండితుడు వచ్చేసి శివతత్వ సారంను రచించారు. విల్లుకొండ వల్లభాచార్యుడు వచ్చేసి క్రీడాభిరామం. ఫస్ట్ ఏకాంబ్రనాథుడు వచ్చేసి ప్రతాప చరిత్ర రచించాడు. నెక్స్ట్ పాల్కురి సోమనాథుడు వచ్చేసి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. బద్దెన వచ్చేసి సుమతి శతకం, నీతి శాస్త్ర ముక్తావళి. అలాగే మల్లికార్జున పండితుడు వచ్చేసి శివతత్వ సారంను రచించారు. అలాగే సంస్కృతంలో చూద్దాము. విద్యానాథుడు వచ్చేసి ప్రతాపరుద్ర యశోభూషణంను రచించారు సంస్కృతంలో. నెక్స్ట్ జామపాల సేనాని అయిన గణపతి దేవునికి బావమర్ది. ఇతడు నృత్య రత్నావళి అనే అలంకార నాట్యశాస్త్ర గ్రంథం రచించారు. నృత్య రత్నావళిని ఎవరు? గణపతి దేవుని బావమర్ది అయిన జమప సేనాని. ఈయన అలంకరణ నాట్యశాస్త్రం గ్రంథం రచించారు. అలంకార నృత్య రత్నావళి అనే అలంకార నాట్యశాస్త్ర గ్రంథము రచించారు. అలాగే ఇందులో పెరుని నృత్యం గురించి ప్రస్తావించబడినది. ఏ నృత్యం గురించి? పెరుని నృత్యం. నెక్స్ట్ ఈ నృత్యంకు పురుషులు మాత్రమే శరీరంలో శివుడు ఆహ్వానించినప్పుడు మాత్రమే చేస్తారు. ఈ నృత్యంను శివుడు శరీరంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే చేస్తారు. ఏ నృత్యం? పెరుని నృత్యము. నెక్స్ట్ ఈ నృత్యంను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళి పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అంటే నటరాజ రామకృష్ణన్ 2018లో.
నటరాజ రామకృష్ణ 2018లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? నటరాజన్ రామకృష్ణన్. దేనికి? పేరుని నృత్యం. నెక్స్ట్, కాకతీయులలో మొదట రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సేనాపతులుగా సామంతులుగా ఉంటూ తమ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. ఫస్ట్ కాకతీయులు ఎవరి దగ్గర? రాష్ట్రకూటులు మరియు చాళుక్యుల వద్ద సేనాధిపతులుగా సామంతులుగా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. సామంతులుగా ఉంటూ తర్వాత సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. వీరు మొదటి గ్రామ పెద్దని రట్టడిగా పనిచేశారు. వీరు గ్రామ పెద్ద ఏంటి? రట్టడిగా పనిచేశారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉందిగో. కాకతీయులు మొదట కర్ణాటకను పరిపాలించిన రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. వీరు గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద ఏంటి? రట్టడిగా నియమితులయ్యారు. రట్టడిగా. నెక్స్ట్, కాకతీయులలోని తెలంగాణ ప్రాంతంలో హన్మకొండ నుండి పశ్చిమ చాళుక్య పతనానంతరం స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యంను స్థాపించారు. ఏంటి? కాకతీయులు తెలంగాణ ప్రాంతము హన్మకొండ నుండి పశ్చిమ చాళుక్య పతనానంతరం స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యానికి స్థాపన చేశారు. దాంట్లో రుద్రదేవుడు మొదటి ప్రతాపరుద్రుడు ఏం చేశారు? ఏం చేశారంటే హన్మకొండ నుంచి ఓరుగల్లుకి మార్చాడు. అంటే గణపతి దేవుడు హన్మకొండలో ఉంటూ ఓరుగల్లుగా పేరు మార్చారు. తర్వాత 1000 స్తంభాల గుడిని 1163లో నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు. ఎప్పుడు? 1163. రుద్రదేవుడు హన్మకొండ నుంచి ఓరుగల్లుకి మార్చాడు. రుద్రదేవుడు ఏం చేస్తారు? హన్మకొండ నుంచి చూడండి, రుద్రదేవుని పాలన 1158 1195. ఈయన కాలంలో రాజధాని అయిన హన్మకొండను ఓరుగల్లు అంటే నేటి వరంగల్కు మార్చారు. హన్మకొండను నేటి వరంగల్కు మార్చారు. నెక్స్ట్, హన్మకొండ పట్టణంలో 1000 స్తంభ దేవాలయాన్ని కూడా నిర్మించారు. 1000 స్తంభాల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు. నెక్స్ట్, దీనినే రుద్రేశ్వర దేవాలయం అంటారు. దీనిని ఏమంటారు? రుద్రేశ్వర దేవాలయం అంటారు. ఓరుగల్లు కోట గురించి చూద్దాము. బయట కోట కూడా 4 ద్వారాలు కలిగి ఉండి వ్యవసాయ భూములు చెరువులు రక్షణగా ఉండేవి. నెక్స్ట్, ఈ కోటలోని చేతి వృత్తులలో బుట్టలు అల్లేవారి యొక్క గుడిసెలు కలవు. ఈ కోటలో చేతి వృత్తులోని బుట్టలు అల్లేవారి యొక్క గుడిసెలు ఉంటాయి. తర్వాత కందకం ప్రక్కనే మట్టితో నిర్మించిన కోట కూడా కలదు. కందకం ప్రక్కనే మట్టితో నిర్మించిన కోట గోడ కలదు. నెక్స్ట్, మధ్యలో రాత్రి కోట కలదు. మధ్యలో ఏముంటుంది? రాత్రి కోట. ఇక్కడ రాజధానికి సంబంధించిన నగర భవనములు అంతఃపురం నివాసాలు కలవు. దీనికి 4 వైపుల ద్వారాలు కలవు. ఉత్తరం దక్షిణం తూర్పు పడమ 4 సైడ్లు ద్వారాలు కలవు. ఇక్కడ స్వయంభూ శివాలయం కలదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓరుగల్లు కోట గురించి ఇక్కడ 4 ద్వారాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ భూముల్లో చెరువులు రక్షణగా ఉండినవి ఉంటాయి. ఇక్కడ బుట్టలు అల్లేవారి యొక్క గుడిసెలు ఉంటాయి. మరి కందకం ప్రక్కనే మట్టితో నిర్మించిన కోట కూడా ఉంటుంది. రాతి కోట కూడా ఉంటుంది. ఇక్కడ రాజధానికి సంబంధించిన నగర భవనములు అంతఃపుర నివాసాలు కలవు. నగర భవనములు అంతఃపుర నివాసాలు కలవు. ఇక్కడ 4 వైపుల ద్వారాలు ఉంటాయి. దీనికి 4 వైపుల ద్వారాలు ఉంటాయి. చూడండి ఇక్కడ పటం. ఇది కందకం, రెడ్ కలర్లో ఉంది కందకము. ఇక్కడ లోపలి ప్రాంతం గ్రీన్ కలర్. ఇది బయటి ప్రాంతం. 4 ద్వారాలు ఉంటాయి కదా, 1 2 3 4, మొత్తం 4. లోపలి బయటి వలయం, లోపలి వలయం, కందకం, రాతిగూడ, మొత్తం 4 ద్వారాలు 4 ఉంటాయి కదా. ఇక చూడండి, కందకాన్ని ఆనుకొని రాతికోట కూడా నిర్మించబడింది. మధ్యలోనే రాజధాని భవనాలు రాజపుర నివాసాలు ఉన్నాయి. దీనికి 4 వైపుల దారాలు ఉంటాయి చెప్పాను కదా. ఇక్కడ చూడండి, స్వయంభూ శివాలయం కూడా ఉంది. ఇక్కడ స్వయంభూ శివాలయం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎవరు? గణపతి దేవుడు. ఫస్ట్ ఎవరు?
రెండో రుద్రదేవుడు అయిపోయింది. ఇప్పుడు గణపతి దేవుడు గురించి చూద్దాము. గణపతి దేవుడు ఏం చేశారు? ఈయన కాకతీయులలో గొప్పవాడు ఎవరు? గణపతి దేవుడు. ఇతని సేనాని రేచర్ల రుద్రుడు వరంగల్ జిల్లాలోని పాలంపేట వద్ద శృంగార భంగిమలచే తేలికైన ఇటుకలతో నాగిని శిల్పాలతో నక్షత్రకారము రామప్ప దేవాలయంను నిర్మించారు. ఏమేమి నిర్మించారు? రేచర్ల రుద్రుడు పాలంపేట వద్ద శృంగార భంగిమ చేత తేలికైన ఇటుకలచే నాగిని శిల్పాలతో నక్షత్రకారము రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు ఏమేమో నిర్మించాడు? నెక్స్ట్ రాణి రుద్రమదేవి, దీని రూపశిల్పి రామప్ప. గణపతి దేవుడు ఏం నిర్మించాడు? రామప్ప దేవాలయంని నిర్మించాడు కదా, దీనికి రూపశిల్పి ఏంటి? రామప్ప. రాణి రుద్రమదేవి గురించి ఇద్దాము. ఈమె తెలంగాణను పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు? రాణి రుద్రమదేవి. ఈమె హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ప్రతిష్ఠించిన ఆధునిక శిల్పం కూడా ఉంటుంది, చూడండి. ఈమె భర్త పేరు చాణక్య వీరభద్రుడు. మార్కోపోలో ఈమె యొక్క ధైర్య సాహసాలు, పరిపాలన, పురుష దుస్తులు ధరించినట్లు, నిర్భయంగా గుర్రపు స్వారీ చేసినట్లు కొనియాడాడు. నెక్స్ట్ రాయ గజకేసరి అంటే ఈమె బిరుదు. అంటే కాకతీయుల బంగార నామం ఏంటి? రాయ గజకేసరి. కాకతీయుల బంగార నాణం పేరు వచ్చేసి రాయ గజకేసరి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బొల్లి నాయుడు రాణి రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా వర్ణించారు. ఎవరు వర్ణించారు రాణి రుద్రమదేవిగా? దేవుని రుద్రదేవుని మహారాజుగా. రాణి రుద్రమదేవుని రుద్రదేవ మహారాజుగా వర్ణించింది ఎవరు అంటే బొల్లి నాయుడు శాసనాలు రాణి రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా వర్ణించారు. నెక్స్ట్ రుద్రమదేవి మనుమడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు ఎవరు? రాణి రుద్రమదేవి యొక్క మనుమడు. ఇతని కాలంలోనే మహబూబ్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుపై దండెత్తి పతనం చేశారు. ఇతని కాలంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుపై దండెత్తి పతనము చేశారు. అంటే రెండో ప్రతాపరుద్రుడిని ఓడించారు. నెక్స్ట్ కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థను ఏమంటారు అంటే న్యాయకార విధానం అంటారు. కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థను ఏమంటారు? న్యాయకార విధానము అంటారు. వీరి ముఖ్య వృత్తి వచ్చేసి వ్యవసాయం. నెక్స్ట్ రుద్రమదేవి సామంతులలో ఒకరు అయిన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటుకు నల్గొండలో జరిగింది. ఇది చందుపట్ల యుద్ధంలో చనిపోయింది. ఎవరు? రాణి రుద్రమదేవి. నెక్స్ట్ రుద్రమదేవి సహాయంతో ఒకరు కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ చూడండి. కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు రాజధానిగా పరిపాలించారు. ఈమె సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. నెక్స్ట్ ఆమె కంటే కొద్ది కాలం ముందే ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించింది. ఇక్కడ ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాన్ని కొనియాడారు. ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడారు. నెక్స్ట్ చూడండి. శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవరాజుగా కీర్తింపబడింది. నెక్స్ట్ ఇక చూడండి. రుద్రమదేవి మనువుడైన ప్రతాపరుద్రుడు అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించి తీసుకున్నారు. రుద్రమదేవి సామంతులలో ఒకరైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లాలోని చందుపట్ల జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఎవరు? రుద్రమదేవి. చూడండి. వరంగల్ లోపలి మట్టికోట కుడివైపు కందకం. చూడండి.
నెక్స్ట్ పైనుంచి కనిపించే లోపలి రాతికోట తూర్పు ప్రవేశం ద్వారా మంకర దారి బయటి ఆవరణం కుడివైపు నగరానికి ప్రవేశించే రాజమార్గం. ఇది రాజమార్గం. నెక్స్ట్ వీరు చెరువులకి బావులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరు? రాణి రుద్రమదేవి. కాయసాంబదేవుడు తిరుగుబాటు చేసినప్పుడు రాణి రుద్రమదేవి చందుబట్ల యుద్ధంలో చనిపోయింది కదా. వీరు చెరువులకి బావులకి ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ పల్నాటి వీర చరిత్రను 14 సంవత్సరాల శతాబ్దం చివర శ్రీనాథుడు రచించారు. పల్నాటి వీరుల చరిత్రను ఎవరు? 14వ శతాబ్దం చివర శ్రీనాథుడు రచించారు. చెప్పాను కదా, కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థను న్యాయకార విధానం అంటారు. కాకతీయుల కాలంలో ఉన్న సైనిక వ్యవస్థను న్యాయకార విధానం అంటారు. వీరి వృత్తి వచ్చేసి వ్యవసాయం. వీరి వృత్తి ఏంటి? వ్యవసాయం. కాకతీయుల వృత్తి ఏంటి? వ్యవసాయం. నెక్స్ట్ రాజ కుటుంబంలోని ముప్పమాంబ, మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయ నిర్మాణానికి అధికంగా భూములు దానాలు చేసేవారు. కాకతీయుల కాలంలో భూములు దానాలు ఎవరు చేసేవారు అంటే రాజ కుటుంబంలో ఉన్న ముప్పమాంబ, మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయ నిర్మాణానికి అధికంగా భూములను దానాలు చేశారు.